నేటి కాలంలో మానవ మృగాలు ఎక్కువైపోయాయి. మహిళల భద్రతపై దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు అమలు చేసినా కామందుల తీరులో మార్పు రావడం లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలపై సామూహిక అత్యాచారం చేసే వారిని దారుణంగా చంపుతూ ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖండవా జిల్లా దగ్గర మానవత్వాన్ని మంట కలిపే ఓ దారుణ కలకలం రేపింది. ఓ పెళ్లి వేడుకకు హాజరైన గిరిజన మహిళపై కొందరు నరరూప రాక్షసులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 45 ఏళ్ల ఆ మహిళను క్రూరంగా హింసించి అతి పాశవికంగా ప్రవర్తించి ఆమె ప్రాణాలు తీశారు. ఈ ఘోరం దేశాన్ని ఒకప్పుడు కుదిపేసిన నిర్భయ సంఘటనను గుర్తు చేస్తోంది. ఘటన వివరాల్లోకి వెళితే, ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ పెళ్లికి హాజరయ్యారు. వేడుక ముగిసిన అనంతరం తాను ఇంటికి తిరిగి వస్తూ ఉండగా కొందరు దుండగులు ఆమెను అటవీ ప్రాంతంలోకి లాక్కు వెళ్లారు. అక్కడ ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. నరరూప రాక్షసులు తమ కామందాన్ని తీరుస్తూ ఆమె ప్రైవేటు భాగాల్లో ఇనుపరాడ్డుతో హింసించడంతో తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా హింసించిన దృష్ట్యా ఆమె గర్భాశయం వెలుపలికి వచ్చిందని వైద్యులు తెలిపారు. ఆమె అపస్మారక స్థితిలో ఉండగా మరుసటి రోజు బంధువులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్రంగా రక్తస్రావం జరిగిన ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రిలో ఆమె మృతిని నిర్ధారించిన వైద్యులు బాధితురాలి శరీరంపై కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించినట్లు స్పష్టంగా కనిపించాయని వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి 2 అనుమానితులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఐపీసీలోని సంబంధిత సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.